హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 148. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నేను తింటూనే తనని తినమని చెప్పాను. రాజీకి నేను తిన్న ప్లేట్లోనే తినాలి అన్న సెంటిమెంట్. అలాంటివి తనకి లేవు కదా, అందుకే తనని కూర్చోమన్నాను. తప్పేముంది? సూటిగా మామగారి కళ్ళల్లోకి చూస్తూ అడిగారు మౌలిగారు. రాజేశ్వరి సులోచన వంక కోపంగా చూస్తుంటే, నేను ఈరోజు ఉపవాసమండి, సాయంత్రం పూజ అయ్యే వరకు ఏమీ తినను అని చెప్పింది సులోచన తడబడుతూ. మౌలిగారు క్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్లేట్లోనే చెయ్యి కడిగేశారు. బావా అని రాజేశ్వరి గారు, అల్లుడు అని పరశురాం గారు ఒకేసారి కాస్త పెద్దగానే అన్నారు. వాళ్ళ అరుపులకి భయంతో ఒక అడుగు వెనక్కి వేసింది సులోచన. ఏమైందని అంత గట్టిగా అరుస్తున్నారు అని అడిగాడు ఆయన వాళ్ళ వైపు చూసి. అదేంటి బావా అలా చేయి కడిగేశావు అని రాజేశ్వరి అడిగితే, అవునల్లుడు, కనీసం తినను కూడా తినలేదు, అలా చెయ్యి కడిగేయటం ఏం బాలేదు అన్నారు ఆయన కూడా. నాకు ఆకలి లేదు చాలా, ఇంకేమన్నా సమాధానం చెప్పాలా? లేదా ఆ ఆకలి ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది వంటి వివరాలు కూడా కనుక్కోవాలా? సూటిగా ఇద్దరినీ చూస్తూ అడిగారు మౌలి. అలా అడిగారు గాని వాళ్ళ సమాధానాలు వినాలని ఆయన అనుకోలేదు. సులోచన వైపు చూశారు తిరిగి. అప్పటికే సులోచన కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. కష్టంగా కనురెప్పల్ని ఆర్పుతూ కన్నీళ్లు బయటకు రాకుండా ఆపుకుంటుంది. నిన్న క్లాస్ ఎలా జరిగింది అని అడిగారు ఆయన పూర్తిగా సులోచన వైపు తిరిగి. తల ఎత్తి చూడడానికి కూడా భయం వేసింది సులోచనకి. అక్కడి నుండి వెళ్ళిపోవాలని చాలా బలంగా అనుకుంటుంది. కానీ ఆ పని చేస్తే మౌలిగారికి అనుమానం వస్తుందని భయంగా నిలబడింది. నిన్నే అడిగేది, చెప్పు, నిన్న క్లాస్ ఎలా జరిగింది, ఏం నేర్చుకున్నావు అని మరోసారి అడిగారు ఆయన. నాకు చదువుకోవాలని లేదండి, ఇదంతా నాకు ఏం వద్దు, దయచేసి నన్ను బలవంతం చేయకండి, ఇప్పుడు ఎలా ఉన్నానో అలా ఉండడమే నాకు ఇష్టం అని చేతులు జోడించి గబగబా చెప్పేసి, నేను వెళ్తానండి అని ఆయన సమాధానం కూడా వినిపించుకోకుండా వేగంగా మెట్ల మీద నుండి తన గదిలోకి వెళ్ళిపోయింది సులోచన. అప్పటి వరకు మౌలిగారి ప్రవర్తనకి కోపంగా ఉన్న తండ్రి కూతుళ్ళు ఇద్దరూ సులోచన అలా చెప్పటంతో వారి ఈగో సాటిస్ఫై అయినట్టు, బావా తను భయపడుతున్నట్టుంది, నేను మెల్లగా మాట్లాడతానులే అని చెప్పింది రాజేశ్వరి. అవసరం లేదు, తనకి ఇష్టం లేదంటుంది కదా, వదిలేయ్ అని మరో మాటకి అవకాశం లేకుండా వెళ్ళిపోయారు మౌలి అక్కడి నుండి. ఏమైంది రాజీ, అల్లుడు ప్రవర్తన వింతగా ఉంది అని అడిగాడు పరశురాం. తెలియదు నాన్న, రాత్రి నుండి నాతో మాట్లాడింది లేదు, పైగా ఎప్పుడూ లేనిది రాత్రి చాలా ఎక్కువగా డ్రింక్ చేశారు అని చెప్పింది రాజీ. ఈ మార్పు మంచిది కాదు రాజీ, అల్లుడితో మాట్లాడి వీలైనంత త్వరగా ఈ ఊరు దాటి సిటీకి వెళ్ళిపోండి, దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చూసావు కదా ఎలా ఆరాలు కనుక్కుంటున్నాడో, ఇది ఇలానే ఉంటే రేపటి రోజున నా భార్యనే కదా అన్న ఆలోచన వచ్చి
హద్దు దాటే అవకాశం ఉంది. అక్కడి వరకు రాకుండా చూసుకో అన్నాడు. ఆయన్ని నేను ఆపుతాను నాన్న, మేము ఇక్కడి నుండి వెళ్ళిపోతాం. కానీ అది అని ఆగిపోయింది రాజేశ్వరి. అది నీ జోలికి, అల్లుడి జోలికి రాదు. రాత్రి దానికి ఇవ్వాల్సిన వార్నింగ్ ఇచ్చేశాను. చూసావు కదా ఇంతకుముందు ఎలా మాట్లాడిందో. ఇంకా తన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అల్లుడి మనసు మారకముందే మెల్లగా విషయం చెప్పి సిటీకి పయనం అవ్వండి అని చెప్పి, నేను అలా ఊళ్ళోకి వెళ్ళొస్తాను. అల్లుడి ప్రవర్తనలో మార్పుకి కారణం ఏంటో తెలుసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు పరశురాం. తమ పొలాలకి సంబంధించిన లెక్కలు అవి చూసుకోవటానికి బంగ్లాలోనే ఉంది ఒక గది. అక్కడ కూర్చున్న మౌలిగారు ఆలోచనలో పడిపోయారు. ఎలా తన మావయ్య నీచబుద్ధిని బయట పెట్టాలి అన్నదే ఆయన ఆలోచన. జరిగిన సంఘటన ఇప్పటిది కాదు. అసలు ఆయన గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళెవరో, సులోచన తల్లిని ఆయన ఎక్కడి నుండి తీసుకొచ్చారో ఎలా అయినా తెలుసుకోవాలని అనుకున్నారు. కానీ అది ఎలానో అర్థం కాక ఆలోచనలో ఉన్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చింది రాజేశ్వరి కాఫీ కప్పుతో. అక్కడ ఉన్న మేనేజర్ని చూసి బయటకు వెళ్ళండి అన్నట్టు సైగ చేసి బావా అని ప్రేమగా పిలుస్తూ కాఫీ కప్ ఆయన చేతికి అందించింది. ఇప్పుడు వద్దు అన్నారు ఆయన విసుగ్గా. బావా, ఎందుకు బావా నా మీద అంత కోపంగా ఉన్నావు? నేనేమైనా తప్పు చేశానా? ఒకవేళ తప్పు చేశానని నీకు అనిపిస్తే ఏ శిక్ష విధించినా నేను భరిస్తాను. కానీ నన్నిలా దూరం పెట్టకు బావా, నేను తట్టుకోలేను. రాత్రి నుండి నువ్వు అలా నాకు దూరంగా ఉంటూ కనీసం నా వైపు కూడా చూడకుండా ఉంటుంటే నాకు ఎలా ఉందో తెలుసా? నా ప్రాణం పోతున్నట్టు ఉంది బావా. దీనికన్నా నా ప్రాణం పోయినా బాగుండనిపిస్తుంది అంది కళ్ళ నీళ్లతో. ఒకప్పుడైతే ఈ కన్నీళ్ళకి కరిగిపోయేవాడిని, కానీ ఇప్పుడు కాదు. నాకు చిరాగ్గా ఉంది. నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనిస్తావా అని అరిచారు మౌలిగారు. దానితో మాట్లాడుతున్నప్పుడు లేని చిరాకు నాతో మాట్లాడుతున్నప్పుడు వచ్చిందని బావా? నేనేం పాపం చేశాను బావా? లేదా అందరిలా నువ్వు కూడా పై పై మెరుగులు చూసి నీ భార్యనే కదా అన్న హక్కుతో దాన్ని నీ సొంతం చేసుకోవాలని అనుకుంటున్నావా? అందుకే నేను నీకు అక్కర లేకుండా పోయానా? కోపంలో విచక్షణ మరిచిపోయింది రాజేశ్వరి. నోర్మొయ్ అని బలంగా రాజేశ్వరి చెంప మీద కొట్టారు మౌలిగారు. మరిప్పుడు మన రాజేశ్వరి గారి రియాక్షన్ ఏంటంటారు? తెలుసుకుందాం మరో అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.